హలో గైస్, మనం రీసెంట్గా చూసుకుంటే జూలై టు సెప్టెంబర్ క్వార్టర్ది పిఎల్ఎఫ్ఎస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా. సో ఈరోజు మనం వీడియోలో పిఎల్ఎఫ్ఎస్కి సంబంధించిన స్టాటిక్ డేటా అనేది చూద్దాం. లైక్ దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ రీసెంట్గా తెచ్చిన చేంజెస్ ఏంటి అనేది చూద్దాం. దాంతోపాటు ఆల్ ఇండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్మెంట్ సర్వే కూడా చూద్దాము. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చూసుకుంటే దీన్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కండక్ట్ చేస్తుంది, విచ్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇది యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది, క్వార్టర్లీ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. యాన్యువల్ రిపోర్ట్ ఆల్ ఇండియా రిపోర్ట్ అనమాట, రూరల్కి అర్బన్కి కలిపి యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. అర్బన్కి అయితే ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ సర్వే అనేది కండక్ట్ చేసి డేటా రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ దీన్ని 2019లో పబ్లిష్ చేశారు. 2017-18 డేటా బేస్ చేసుకొని ఫస్ట్ రిపోర్ట్ 2019లో పబ్లిష్ చేశారు. దీంట్లో ఏమేమి ఇండికేటర్స్ ఎస్టిమేషన్ చేస్తారంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ వర్కింగ్ పాపులేషన్ రేట్, ఇవి ఎస్టిమేట్ చేస్తారనమాట. ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ లేబర్ ఫోర్స్ టు ద టోటల్ పాపులేషన్. టోటల్ పాపులేషన్లో లేబర్ ఫోర్స్ ఎంతమంది పర్సంటేజ్ ఉన్నారో అది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. ఇక్కడ లేబర్ ఫోర్స్ అంటే ఏంటంటే ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్. ప్రజెంట్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఆర్ వర్క్ కోసం చూస్తున్న వాళ్ళు, వీళ్ళు లేబర్ ఫోర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్కింగ్ పాపులేషన్ రేట్. ఇదేంటంటే టోటల్ పాపులేషన్లో ఎంతమంది ఎంప్లాయిడ్ అయి ఉన్నారు, ఇది వర్కింగ్ పాపులేషన్ రేట్. ఈ సర్వే అనేది దేన్ని ఫాలో అవుతుందంటే కరెంట్ వీక్లీ స్టేటస్ని ఫాలో అవుతుంది. కరెంట్ వీక్లీ స్టేటస్ అంటే ఏంటంటే లాస్ట్ 7 daysలో ఎవరైతే అట్లీస్ట్ 1 hour కూడా వర్క్ చేయరో వాళ్ళని అన్ఎంప్లాయిడ్ కింద కన్సిడర్ చేస్తారన్నమాట. ఇది సిడబ్ల్యూఎస్. రీసెంట్గా జనవరి 2025లో ఈ పిఎల్ఎఫ్ఎస్లో కొన్ని చేంజెస్ అనేది తీసుకొచ్చారు. ఆ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే క్వార్టర్లీ డేటా అనేది ఓన్లీ అర్బన్కి మాత్రమే పబ్లిష్ చేస్తున్నారు. దాన్ని ఏం చేసిందంటే రీసెంట్గా చేంజ్ చేసిందనమాట. ఎలాగా, ఈ క్వార్టర్లీ డేటా అనేది బోత్ రూరల్ అండ్ అర్బన్ ఆల్ ఇండియా లెవెల్లో పబ్లిష్ చేయాలి అని చెప్పి, అండ్ దీంతోపాటు మంత్లీ ఎస్టిమేట్స్ కూడా అది పబ్లిష్ చేస్తుంది. ఇంకోటి థర్డ్ చేంజ్ ఏంటంటే శాంపుల్ సైజ్ని పెంచింది, ఎక్కువ హౌస్ హోల్డ్స్ని ఇంక్లూడ్ చేసిందనమాట శాంపుల్ సైజ్లో. ఇంకో చేంజ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ని ఒక యూనిట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఇవి తెచ్చిన చేంజెస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆల్ ఇండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్మెంట్ సర్వే చూద్దాము. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే లేబర్ బ్యూరో కండక్ట్ చేస్తుంది. ఈ లేబర్ బ్యూరో అనేది అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద ఉంది. ఇది బోత్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి పబ్లిష్ చేస్తుంది. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే గ్రేటర్ దాన్ 10 individuals కనుక పనిచేస్తే ఆర్గనైజేషన్లో దాన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు. 10 members కంటే తక్కువ ఉంటే దాన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు. ఇది టోటల్ 9 sectors పబ్లిష్ చేస్తుంది అనమాట, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా. ఆ 9 sectors ఏంటంటే దీస్ ఆర్ నాన్ ఫార్మ్ సెక్టార్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, అకామిడేషను, ఐటీ అండ్ బీపీఓ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇదనమాట. ఇది ఫస్ట్ పబ్లిష్ చేసింది 2021లో. దీంట్లో 2 components ఉంటాయి. ఒకటి వచ్చి క్వార్టర్లీ ఎంప్లాయ్మెంట్ సర్వే, ఇంకొకటి వచ్చేసి ఏరియా ఫ్రేమ్ ఎస్టాబ్లిష్మెంట్ సర్వే. ఈ క్వార్టర్లీ ఎంప్లాయ్మెంట్ సర్వే వచ్చేసరికి ఆర్గనైజ్డ్ సెక్టార్లో పబ్లిష్ చేస్తారు. ఈ ఏఎఫ్ఏఎస్ వచ్చేసరికి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు ఈ రెండిటికి మనం డిఫరెన్స్ చూసుకుంటే పిఎల్ఎఫ్ఎస్ అనేది సప్లై సైడ్ సినారియో చెప్పింది. లైక్ ఎలాగంటే హౌస్ హోల్డ్ సైడ్, వర్కర్ సైడ్ ఆ సినారియో చెప్తుంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ సర్వే డిమాండ్ సైడ్ సినారియో చెప్తుంది అనమాట. లైక్ ఎంప్లాయర్ సైడ్ అంటే ఏ సెక్టార్స్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయ్ అయ్యారు, ఆ డేటా చెప్పేది ఎస్టాబ్లిష్మెంట్ సర్వే. ఇది హౌస్ హోల్డ్ సైడ్, సప్లై సైడ్ చెప్తుంది అనమాట. ఇది రెండింటికి ఉన్న డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఇది లేబర్ బ్యూరో కండక్ట్ చేస్తారు, దీన్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కండక్ట్ చేస్తారు. సో ఇది మేజర్ డిఫరెన్స్. మనకి చూసుకుంటే ఇక్కడ ఒక డౌట్ రావాలి,
పిఎల్ఎఫ్ఎస్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది 2017లో, పబ్లిష్ చేసింది 2019లో కదా. అంతకుముందు గవర్నమెంట్కి సోర్స్ ఏది, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన సోర్స్ ఏదంటే ఎన్ఎస్ఎస్ఓ అనేది ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వేని కండక్ట్ చేసేది. 5 yearsకి ఒక్కసారి కండక్ట్ చేసేది అనమాట 1972 నుంచి. అది గవర్నమెంట్కి ప్రైమరీ సోర్స్. సో అలా కాదు, మాకు ఎవ్రీ ఇయర్ డేటా కావాలి అని చెప్పి 2017లో ఈ పిఎల్ఎఫ్ఎస్ అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.